సంగారెడ్డి పట్టణ ప్రజలకు ప్రతిరోజు 2 గంటల పాటు స్వచ్ఛమైన మంచినీరు అందించడానికి రూపాయలు 200 కోట్లతో మాంజీరా వాటర్ స్కీమ్ మరియు అదనపు పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయండి అన్నారు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. సంగారెడ్డి పట్టణానికి మాంజీరా నీటి సరఫరాపై మున్సిపల్ పబ్లిక్ హెల్త్ మిషన్ భగీరథ అధికారులతో టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరియు టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి రివ్యూ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మాంజీరా వాటర్ స్కీమును నాశనం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో తోపయ్య అనంత కిషన్, కూన సంతోష్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆడవాళ్ళు సంగారెడ్డిలో గుంతలలో దిగి నీళ్లు పట్టేవాళ్ళు. అందులో కొన్ని కొత్త మంజీరా నీళ్ళు, కొత్త బోర్ నీళ్ళు కలిపి వచ్చేది. 2004 నేను ఎన్నికల పోటీ చేసినప్పుడు సంగారెడ్డి టౌన్లో ఈ 6, 7, 8 ఫీట్ల గుంతలు పోవాలి. ఫస్ట్ గ్రౌండ్ మీద ప్యూర్ మంజీరా వాటర్ 1 గంటన్నర రావాలి, రోజు రావాలి. నువ్వు ఎమ్మెల్యే గెలవగానే మాకు ఇది చేసి పెట్టాలని సంగారెడ్డి టౌన్ పబ్లిక్ కింది పదాలు, కటకము, రామ్నగర్, రాజపేట్, బాబానగర్, అటు నాసాపేట మొత్తము, అటు ప్రశాంత్ నగర్ కానీ, రెవెన్యూ కానీ, మంజీరా కానీ, ప్రశాంత్ నగర్ కానీ, ఇలా కొన్ని అన్ని బస్తీలు తీసుకుంటాయి. ఎటు తీసుకొచ్చామంటే కానీ ఇటు 4 దిక్కుల, 4 దిక్కుల పార్ట్ ఆఫ్ చౌరస్తా ఇవన్నీ కూడా మంజీరాలో కావాలని డిమాండ్ అంటే నేను 2004 ఎమ్మెల్యే అయిన తర్వాత నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర 2005లో స్కీమ్ మూవ్ చేసిన. సీల్ చేసి ఈ గుంతలు టౌన్లో ఉన్న గుంతలు పోవాలి, గ్రౌండ్ మీద వాటర్ రావాలి, ప్యూర్ మంజీరా వాటర్ రావాలని 230 కోట్ల రూపాయలతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గర మూవ్ చేసిన. దానికి సంబంధించి సంగారెడ్డి టౌన్లో 12 ట్యాంకులు గుంతలు పోవాలి. ఓన్గా రాజాపేటలో ఫిల్టర్మేట్ కట్టుకొని ఓన్ ఇంటర్మేట్లు డైరెక్ట్ గా జనాలకు పబ్లిక్ వాటర్ మనమే ఫిల్టర్ చేసే డిజైన్ చేసిన, పనులు పూర్తి చేసిన, పనులన్నీ చేసిన తర్వాత అది ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దానికి దాదాపు నాకు 3 నుంచి 4 సంవత్సరాలు పట్టింది ఆ ప్రాజెక్టు 230 కోట్లతో. అయితే అదే రోజులలో ఆ రోజుల్లో డబ్బు చాలా కష్టమైన పరిస్థితిలో ఉంటుండే. చాలా మంది పేదవాళ్ళు ప్రతి ఒక్కరు కనెక్షన్ తీసుకోవాలంటే 3,000, 5,000 కట్టాల్సి వస్తుంది. కానీ అప్పుడు అంత డబ్బు వాళ్ళు చెల్లించలేరు కాబట్టి, ఫీజులు చెల్లించలేరు కాబట్టి కౌన్సిల్ నేనే ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి కౌన్సిల్ నేను గెలిపించిన వాళ్ళే ఉంది కాబట్టి కౌన్సిల్ ఒక తీర్మానం చేయించిన. కనెక్షన్ ఫ్రీ కనెక్షన్ ఇచ్చినారు. ఎవరు దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళకి కనెక్షన్ ఇచ్చిన. దాని మీద రెగ్యులేషన్ పాస్ చేయించి ఇచ్చిన. అది పైపులు కొనుక్కోవడం కానీ ఫిట్టింగ్ ఛార్జెస్ డైరెక్ట్ గా ఎవరైతే కనెక్షన్ తీసుకుంటారో వాళ్ళకి, ఎందుకంటే గుంతలలో పూర్తి చేసినప్పుడు డైరెక్ట్ గా పైప్ లైన్ ఎవరైతే అట్లా దాదాపు నాకు తెలిసిన కానీ 12 ఎంతమంది 1000 మందికి ఇచ్చినప్పుడు, నాకు తెలిసిన కానీ ఎంతమందికి ఇచ్చినప్పుడు ఐడియా ఉందా? ఇప్పుడు ఎందుకంటే కనెక్షన్ ఇప్పుడు అంటే నేను దాదాపు ఒక 18,000 మందికి ఇచ్చాను. 18,000 మంది దానికి ఇచ్చాను. దాని తర్వాత 10 ఏళ్ళు మీరు చేసుకున్నారు. సరే, అట్లా సంగారెడ్డి పట్టణానికి గుంతలు లేని సొంత ఫిల్టర్మేట్ ఇచ్చినాం. అయితే ఇక మధ్యలో నేను 2014 రాష్ట్రం డిమాండ్ అయింది. అయిన తర్వాత నేను గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన. సరే, 10 ఏళ్ళు లేదు. మధ్యలో బీసీ పరిమితి వచ్చింది, కొంత ప్రాంతాలు పెరిగినాయి, కొంత అంతా సిస్టమ్ అంతా డిస్టర్బెన్స్ అయింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే లేకపోయినా గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి నేను ఒక 1 ఇయర్ నుంచి ఎస్ఎస్ఎల్ స్టార్ట్ చేసిన. 1 ఇయర్ నుంచి ఎవరు చెప్తున్నాం గోపాల్ అయితే స్టార్ట్ చేసిన. ఒక 1 ఇయర్ నుంచి సంగారెడ్డి పబ్లిక్ కి ఇప్పుడు కొత్త కాలనీస్ అయిపోయాయి. చౌరస్తాలో చాలా కాలనీస్ అయిపోయి, ఓడేరు కాలనీ కానీ, బ్యాంక్ కాలనీ కానీ, ఆర్టీసీ కాలనీ కానీ, కలెక్టర్ ఆఫీస్ పక్కన కూడా కాలనీ కానీ, లేదా కొన్ని స్లమ్లలో కానీ జనాభా పెరిగింది. అంతే పెరిగింది, కొత్త కాలనీస్ వచ్చినాయి. చాళక్య అదేది
రాజపల్లి 13 కాలనీస్ ఉన్నాయి. ఏమేమి? గీతానగర్ 13 కాలనీస్ వచ్చినాయి. 18 కాలనీస్ రాజపేట ఏది అది కృష్ణగూడ 18 కాలనీస్ వచ్చినాయి. అక్కడే ఎంఆర్ఎఫ్ కాలనీ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, చాలా కాలనీలు కూడా ఉంది, ఆర్టీసీకి చాలా ఉన్నాయి కదా. సరే, ఈ మధ్యలో ఒక 1 year నుంచి నేను రివ్యూ చేస్తూ అధికారులతో మా పబ్లిక్ హెల్త్ అధికారులు, మున్సిపల్ ఆర్డినెన్స్, డిస్ట్రిక్ట్ భగీరథ 2-3 సార్లు కలెక్టర్ గారి సమక్షంలో చేసినాం. జరిగిన తర్వాత కొంత కన్సల్టెంట్ పెట్టించి ఒక ఎస్టిమేషన్ వేయించాం. అంటే ఇప్పుడు మనకున్న ఆలోచన ఏంటంటే ఇప్పుడు మనము ఫుల్ఫిల్గా అంటే ఇప్పుడు మంజీరాలో మనకు ఆల్రెడీ ఇంటెక్వెల్ ఉంది. ఇది కాక ఇంకా ఇంటెక్వెల్ మంజీరా లోపలికి నది లోపలికి ఇంటెక్వెల్ తీసుకోవాలి. ఫిల్టర్ మళ్ళీ పెంచాలి, కెపాసిటీ పెంచాలి, మళ్ళీ అదనంగా ట్యాంకులు కట్టాలి, కొత్త కాలేజ్ లో కొత్త లైన్ వేయాలి, డిస్ట్రిబ్యూషన్ లైన్ చేయాలి. రోజుకు 1 గంట 2 గంటలు మనము మంజీరా ప్యూర్గా మనమే ఫిల్టర్ చేసి అదనంగా చేసి ఇచ్చేటట్టు మిషన్ భగీరథ సంబంధం లేని నీళ్లు డైరెక్ట్ గా ఈ 10 టీఆర్ఎస్ గవర్నమెంట్ మిషన్ భగీరథ మంజీరా కలిపారు. నాణ్యత నీళ్లు వస్తున్నాయని కాంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి ప్యూర్ మళ్ళా మంజీరా నీళ్ళు వచ్చే విధంగా కొత్త సాక్ష్యాన్ని ప్రతిపాదన సిద్ధం చేయమని అధికారులు చెప్పినారు. దాని మీద దాదాపు మొన్న ఈ మధ్య కాలంలో నేను ఈ పనులను ఎందుకు ఈరోజు సంగారెడ్డి మున్సిపాలిటీ ప్రజల కోసం అదనంగా మంజీరా మీద కొత్త స్కీమ్, ఇప్పుడున్న స్కీమ్ కాక కొత్త స్కీమ్ ఎందుకు తెస్తున్నారంటే ఈ మధ్య కాలంలో కొన్ని రోజులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాం. ఆహ్వానించే క్రమంలో సంగారెడ్డి మున్సిపాలిటీలో సంబంధించినటువంటి ఇంకా అదనంగా నిధులు తీసుకోవాలి. ఇంకొక 50 ఏళ్ళ సరిపడా డిజైన్ తయారు చేయాలి. భవిష్యత్తులో చెయ్యాలి. అధికారంలో మనం ఉన్నా లేకపోయినా, నేను పర్సనల్ పవర్ ఉన్నా లేకపోయినా ఓవరాల్ గా ఇది చేసి పెట్టాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మనం ఇంట్లో ఉపయోగించాలి అనే దాని మీద ఇదంతా చేస్తున్నా. ఓట్ల రాజకీయాలకు మంజీరా నీళ్ళకి సంబంధం లేదు. నేను ఊరు కాబట్టి నా డ్యూటీ నేను చేస్తున్నా. ఏదో ఎమ్మెల్యే ఉండే చేయాలి, నేను కూడా చేయొద్దు అనే కాన్సెప్ట్ పనిచేయలేను. నేను ఊరు కాబట్టి సంగారెడ్డి టౌన్ కాబట్టి చేస్తున్నా. అట్లాంటి సంగారెడ్డి టౌనే కాదు, సదాశివపేట కూడా చేస్తున్నాను. అక్కడ ఆ ఊరు అక్కడ చేసుకోలేదు కాబట్టి నేను చేసి పెడుతున్నా. అక్కడ ఈ ఊరు కూడా ఈడ కూడా చేస్తున్నా. ఓకే, ఇప్పుడు రిపోర్ట్ ఎవరు ఇస్తారు నాకు? ఇప్పుడు మీరు రండి, ఇక్కడికి రండి. మీకు ఓకే పర్లేదు, మీరు కూర్చేయండి కదా, మీరు పూర్తి చేసుకోండి. వేసుకోండి. హలో.